కానిస్టేబుల్ నాగమణి సొంత తమ్ముడే అక్కని హత్య చేసిన కేసు. అంటే ప్రతి ఒక్క రెండు కులాల మధ్యన ఒక కులం పెద్దది, మేము అగ్రకులం అని ఫీల్ అవుతున్నారు. ఇప్పుడైనా నా జీవితం బాగు చేసుకుందామని అనుకుంటే ఆ అమ్మాయి కళ్ళలు చేసేసాడు ఆ అబ్బాయి. ఎవరికి ఇష్టం వచ్చిన పెళ్ళి వాళ్ళు చేసుకుంటున్నారు. పేరెంట్స్ ఉంటే ఏమన్నా వాళ్ళ బాధ్యత తీసుకోవడం కానీ, వాళ్ళు సర్ది చెప్పడం కానీ. దాత్రి టీవీలో మీ పర్సనల్ ఇంటర్వ్యూ కోసం, వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్కి సంప్రదించండి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు దాత్రి టీవీ. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్ రజనీ రమ గారు. నమస్తే మేడం. నమస్తే అమ్మా. మనం ఈ మధ్య కాలంలో చూసుకుంటే పరువు హత్యలు ఇప్పుడు బాగా వినిపిస్తున్నాయి మళ్ళీ. ఒకప్పుడు మనం ఒక పెద్ద ఇన్సిడెంట్ చూసాం, లైక్ ప్రణయ్ కేసు తీసుకుంటే సొంత మామగారే అల్లుడిని చంపిన కేసు తర్వాత మళ్ళీ ఇప్పుడు వినిపిస్తున్నది అని అంటే కానిస్టేబుల్ నాగమణి సొంత తమ్ముడే అక్కని హత్య చేసిన కేసు చాలా హల్చల్ అవుతుంది. అసలు ఈ పరువు హత్యలు అనేవి ఎందుకు జరుగుతున్నాయి? అసలు ఎందుకు పీపుల్స్ మైండ్ సెట్ అనేది ఇలా తయారవుతుంది? ఇంకా పరువులు, ఈ పేర్లు అనేవి ఇంకా ఎందుకు పట్టించుకుంటున్నారు? అసలు ఏం మారింది, ఏం మారలేదు, ఏం మారాలి అంటే ఏం చెప్తారు మేడం? అదే, ప్రతి ఒక్క కులాలు ఎక్కువైపోయినాయి కదా. ప్రతి ఒక్క కులం వాళ్ళు ఏమనుకుంటారంటే మా కులం ఎక్కువ. అంటే ఎక్కడికక్కడ లీస్ట్ నుంచి తీసుకుంటే దానికన్నా పైన వాడు నేను అగ్రకులం, మళ్ళీ ఇంకొంచెం పైకి వస్తే వాళ్ళ పైన ఉన్న వాళ్ళు మేము అగ్రకులం. అంటే ప్రతి ఒక్క రెండు కులాల మధ్యన ఒక కులం పెద్దది, మేము అగ్రకులం అని ఫీల్ అవుతున్నారు. ఇలా తీసుకుంటే అగ్రకులాలు, కింద కులాలు అన్నీ మనం తెలిసినవే అందరికీ. అంటే ఏ రెండు కులాలు తీసుకున్నా మేము ఎక్కువ అంటే రెండో కులాన్ని తక్కువ చేయడం, ఇదే భావన బాగా పాతుకుపోయింది. అంటే ఇప్పుడు మన ప్రభుత్వం కానీ ఎలా తీసుకున్నా కానీ కులాలని కొన్ని కేటగిరీస్ తక్కువగా చేశారు. చాలా కులాలని, కొన్ని వందల కులాలు ఉన్నాయి, వాటిల్లో చాలా వాటిల్ని తక్కువ కేటగిరీలో పెట్టారు, ఏబిసిడి అని చెప్పి. పెట్టినప్పుడు అందులో కూడా అందులో నుంచి మళ్ళీ ఇంకొకటి తీసుకొని ఇందులో మేము పెద్దవాళ్ళం, ఆ కింద వాళ్ళు ఇంకొంచెం డౌన్ చేయడం. అసలు ఇలా పెట్టినప్పుడు వాళ్ళు మళ్ళీ అక్కడి నుంచి కేటగరైజ్ చేసి మేము పెద్దవాళ్ళం అని వాళ్ళు ఆపాదించుకుని అక్కడికక్కడ గొడవలు పడటం. అంటే ఇంకా ఎవరు తక్కువ, ఇందులో ఎవరు పెద్ద? ఎవరికి వాళ్ళే మేమే పెద్ద, మరి ఇంకా తక్కువ వాళ్ళు ఎవరు? మరి తక్కువ వాళ్ళు వాళ్ళైనప్పుడు వాళ్ళలో నుంచి ఇంకొకళ్ళు వచ్చి మేము పెద్దవాళ్ళం అనడం అది ఎంతవరకు? ఇది ఎవరికి వాళ్ళు ఆపాదించుకుని వాళ్ళ యొక్క పెద్దరికాన్ని, వాళ్ళ యొక్క ఎక్కువతనాన్ని వాళ్ళు అనౌన్స్మెంట్ చేసుకుని అక్కడికక్కడ ఇవన్నీ కూడా చూపిస్తున్నారు అన్నమాట. ఇది అంత కరెక్ట్ అయిందని నాకు అనిపించదు. ఇప్పుడు అగ్రకులాలు ఎన్నో ఉన్నాయి, వాళ్ళందరూ కొంతమందిని తీసుకుని మీరు తక్కువ వాళ్ళు అంటున్నారు. తక్కువ వాళ్ళల్లో కూడా మేము ఎక్కువ అని చెప్పి అనటం వల్ల ఈ పరువు హత్య జరిగింది. ఇప్పుడు ఈ నాగమణి అనే అమ్మాయి తమ్ముడు పరమేశ్ అని అంటారు అతన్ని. ఆ పరమేశ్ అన్నతను వాళ్ళ కులం కూడా ఏమంత పెద్దదేం కాదు చెప్పుకోవాలి అని అంటే. మరి వాళ్ళకంటే తక్కువ కులం అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకుందని చెప్పి ఆ అబ్బాయి పరువుగా ఫీల్ అయ్యి హత్య చేశాడు. ఏంటంటే ఇప్పుడు మనం అందరూ ఇప్పుడు బయట వినిపిస్తుంది టాక్, ఇతన్ని పెళ్లి చేసుకుని నా ఇంటికి ఇన్వైట్ చేయాలి. యాక్చువల్గా తల్లిదండ్రులు లేరు వాళ్ళకి, ఇద్దరే. ఈ అమ్మాయి కూడా ఫస్ట్ మ్యారేజ్ డివోర్స్ అవడమో అతను చనిపోవడమో ఏదో జరిగింది సంథింగ్. తర్వాత 8 years తను ఇక్కడే ఉండిపోయింది, తమ్ముడితోనే ఉండిపోయింది. తర్వాత తన ఫ్యూచర్ డెవలప్ చేసుకుని కానిస్టేబుల్గా తను సెలెక్ట్ అయ్యి జాబ్ తెచ్చుకుంది. తల్లిదండ్రులు లేకపోవడం వల్ల ఇద్దరు కలిసే ఉంటున్నారు. ఆస్తి కూడా ఏదో 1 ఎకరం పొలం ఆ అమ్మాయి పేరు మీద ఉంటే, అంటే ఆ అమ్మాయికి ముందుగానే తల్లిదండ్రులు రాసి ఇవ్వడమో, ఆ ముందు జరిగిన పెళ్లిలో ఇవ్వడం, ఏదో సంథింగ్ పసుపు కుంకుమ కింద ఏదో ఇవ్వడమో ఏదో జరిగింది. సో ఆమె పేరు మీదే ఉన్నది. ఉన్నప్పుడు ఇతను ఏంటంటే మాకన్నా తక్కువ కులం వాడిని చేసుకుంది కాబట్టి ఈమెని చంపేస్తే అది నాకే వస్తుంది అని ఇతను 2 విధాలుగా ఆలోచించాడు. ఒకటేంటంటే నాకే వస్తుంది ఆస్తి, రెండోది ఏంటంటే అతన్ని నేను నా ఇంటికి ఇన్వైట్ చేయాలి, అతన్ని నేను గౌరవించాలి, బావగారు అని. ఇంకేదొచ్చినా ఆడపిల్లకి మనమే చూసుకోవాలి కదా, అలాంటప్పుడు అతన్ని నేను ప్రతిసారి గౌరవిస్తూ ఉండాలి తక్కువ కులం వాడిని అనే భావన అతనిలో ఎక్కువ పెరిగిపోయి ఈ రెండిటి కారణాల వల్ల ఆ అమ్మాయిని చంపేస్తే నాకు సమస్య ఉండదు అనుకుని ఇలా చేశాడనమాట. ఈ రోజుల్లో అసలు ఈ ఎన్నో కులాంతర వివాహాలు, మతాంతర వివాహాలు, దేశాంతర వివాహాలు కూడా జరుగుతున్నాయి. ఎవరికి ఇష్టం వచ్చిన పెళ్ళి వాళ్ళు చేసుకుంటున్నారు, అంత అడ్వాన్స్ అయిపోయారు.
అంత అడ్వాన్స్ పేరెంట్స్ కూడా నో చెప్పట్లేదు, మోస్ట్లీ లవ్ మ్యారేజెస్ ఎక్కువ అవుతుంది. చెప్పట్లేదు, ఎందుకంటే వాళ్ళ కంఫర్ట్ చూసుకుంటున్నారు. వాళ్ళ ఫ్యూచర్ వాళ్ళతో సెట్ చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఎడ్యుకేషన్ వైజ్గా కానీ జాబ్ వైజ్గా కానీ వాళ్ళు ఉంటున్న ప్లేస్ వైజ్గా కానీ వాళ్ళకి సెట్ అవుతుంది. సెట్ అయినప్పుడు చేసుకోవడంలో తప్పే ఉంది, మాకు కూడా సమస్య ఉండదు కదా అని చెప్పి ఇష్టం లేని పెళ్ళి మనం చూసి చేస్తే ఆ పిల్లలతో మనకి మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తాయి, మనకే వాళ్ళు బ్లేమ్ చేస్తూ ఉంటారు ప్రతిదానికి. అది వాళ్ళు ఇష్టపడిన వాళ్ళని చేసేస్తే మనకు సమస్య ఉండదు, ఆ రిఫర్గేషన్స్ ఏవో వాళ్ళే చూసుకుంటారు అన్న భావనలోకి పేరెంట్స్ వచ్చి ఆల్మోస్ట్ అందరు పేరెంట్స్ కూడా ఒప్పుకుంటున్నారు ఈ యొక్క లవ్ మ్యారేజ్ అనేది. ఈ కులాంతర వివాహాలు కానీ మతాంతర వివాహాలే కానీ చాలా ఎక్కువ శాతంగా జరుగుతున్నాయి. అలాంటప్పుడు ఇతను ఎక్కడి నుంచి వచ్చి ఇతను ఏమన్నా అంటే నేను క్రిటిసైజ్ చేయడం కాదు, అతను అనుకుంటున్న ఫీలింగ్ నేను కొంచెం అనలైజ్ చేసి చెప్తున్నాను. తనదే తన పెద్ద కులం అనుకుని ఆ అమ్మాయిని చంపేయడం వల్ల ఇది ఇప్పుడు ఇందాక చెప్పిన దానికి దీనికి కంపేర్ చేస్తే ఇతను ఎందుకు అలా ఎక్కువ అనుకోవాల్సి వస్తుంది. ఇంకా పెద్ద కులాల వాళ్ళు కూడా అడ్జస్ట్ అయిపోయి మతాంతర వివాహాలు కూడా చేసుకుంటున్నారు కదా. అలాంటప్పుడు ఇతనికి ఎందుకు అంత పట్టుదల వచ్చిందంటే అతని పెరుగుదల, అతను ఉన్న వాతావరణం, అట్మాస్ఫియర్, చుట్టుపక్కల ఉన్న మనుషులు వాళ్ళు కూడా ఏంటంటే ఎక్కిస్తూ ఉంటారు. ఇప్పుడు పేరెంట్స్ లేరు, పేరెంట్స్ ఉంటే ఏమన్నా వాళ్ళ బాధ్యత తీసుకోవడం కానీ వాళ్ళు సర్ది చెప్పడం కానీ నీకెందుకు నువ్వు పట్టించుకోకు, నీకు సంబంధం లేదు అని చెప్పి అతన్ని పక్కన పెట్టడం కానీ జరిగి ఉండేది. ఇప్పుడు పేరెంట్స్ కూడా లేకపోవడం వల్ల ఈ అబ్బాయి ఒక్కడే మొత్తం నేనే పెద్ద హీరోని, మొత్తం బాధ్యత నాదే అవుతుంది అని ఫీల్ అయ్యి ఇతను బాగా ఫీల్ అయిపోయాడు అనమాట. ఈ విషయం ఫీల్ అయిపోయి రెండు విధాలుగా, ఒకటి ఆస్తి, రెండోది ఈ పరువు కేసు కింద ఫీలింగ్ కింద రెండిటి కింద అతను భావించి ఈ హత్య చేస్తే నాకు ఏ ప్రాబ్లం రాదు అని అనుకున్నాడు. కానీ అతను ఈ హత్య చేయడం వల్ల ఒకవేళ పెళ్ళి అయ్యి ఉంటే, భార్య బిడ్డలు ఉంటే కనుక ఇప్పుడు తన చేత్తో తన కుటుంబాన్ని బయటపడేసుకున్నవాడు అవుతాడు. తర్వాత ఏదన్నా పరువు ఉంటే గనక ఇప్పుడు పోయింది అసలు పరువు. ఇప్పుడు ఆ పెళ్ళిళ్ళు అనేవి రోజుకి కొన్ని వందల వేలు జరుగుతున్నాయి, అది ఎవరు అసలు లెక్కను కూడా చేయటం లేదు. ఇప్పుడు ఫలానా ఒకప్పుడైతే మ్యారేజ్ ఫిక్స్ అయిందంటే అబ్బాయి ఏం చేస్తాడు, ఏ ఊరు, ఎవరి తాలూకా అన్ని ప్రతి ఒక్కటి ఎంక్వైరీలో ఉండేవారు. ఇప్పుడు ఎవరిని చేసుకుని అసలు అడగడం కూడా మానేశారు. మహా అయితే ఒకటి అడుగుతున్నారు, లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా, ఇంకా ఏ కులం అని కూడా ఎవరు అడగటం అసలు లేదు వాళ్ళకి, మైండ్లో చాలా మందికి లేదు. అలాంటిది చిన్న కుర్రాడు మారుమూల ఊళ్ళో ఉండి ఇంత పట్టింపుగా మరి ఇలాగా పట్టించుకుని కక్షతోటి చంపేశాడు. అయితే ఏంటంటే ఇతను ఒక ద్వేషభావాలు కూడా ఉంటున్నాయండి ఈ రోజుల్లో సిబ్లింగ్స్ మధ్యన. ఏదో వాళ్ళు బాగుపడిపోతారు, మనం ఏదో నాశనం అయిపోతాము, ఇప్పుడు ఉన్నది కాస్త ఆమెకి ఇచ్చేస్తే నేను ఎలా బాగుపడాలి, తర్వాత ఇప్పటి వరకు నా మాట విన్నది, నా అండర్లో ఉన్నది, ఇప్పుడేమో స్వతంత్రంగా జాబ్ తెచ్చుకుంది, ఇంకొక అతన్ని లవ్ చేసి మ్యారేజ్ చేసుకుంది. ఇవన్నీ సహించరాని విషయాలు, అతను వ్యక్తిగతంగా తీసుకుంటే సహించరాని విషయాలు. ఇంకా ఆ అమ్మాయి అసలు 8 years మ్యారేజ్ లేకుండా అలాగే ఉండిపోయింది. ఇప్పుడు తన భవిష్యత్తు కూడా చూసుకోవాలి, ఎంతకాలం తమ్ముడు దగ్గర ఉంటుంది, అక్క అయినందుకు తను పెద్ద మనిషి తరహాగానే ఆలోచించింది. అతనితోటి 8 years లవ్లో ఉండింది. లవ్లో ఉండి బాగా అర్థం చేసుకున్న తర్వాత ఇష్టంగానే పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు ఆ అబ్బాయి తరఫున వాళ్ళు కూడా బాగా ఈ అమ్మాయిని ఇష్టపడ్డారు, బాగానే ఇన్వైట్ చేశారు, మంచిగానే ఉన్నారు. ఒక నెల కూడా అయినట్టుగా లేదు వీళ్ళ మ్యారేజ్ అయ్యి. మరి అలాంటప్పుడు నిండు జీవితాన్ని, కొత్త జీవితాన్ని, అసలే అమ్మాయి ముందు జీవితం పాడై ఉంది, ఇప్పుడైనా నా జీవితం బాగు చేసుకుందామని అనుకుంటే ఆ అమ్మాయి కళ్ళలు చేసేసాడు ఆ అబ్బాయి. ఇప్పుడు ఆ అబ్బాయి పరువు తనకి తానే తీసుకున్నాడు, తన పరువు ఎక్కడ మిగిలింది? ఇప్పుడు జైలుకి వెళ్తాడు, జైలుకి వెళ్తే అది పరువా? ఆ పరువు ఏం కాదు కదా, తన లైఫ్ కూడా వేస్టే, తన లైఫ్ వేస్ట్. జైల్లో అలా ఉండాలి. తనకున్న పరువు ఏదన్నా ఉంటే ఇప్పుడు జైలుకి వెళ్తే ఇప్పుడు చూడండి, నిన్న మొన్న ఏదో రేప్ కేసులో 20 సంవత్సరాలు జైలు శిక్ష వేశారు అని అన్నారు ఒక అతనికి. 20 సంవత్సరాలు జైల్లో ఉంటే అతను అందరూ మర్చిపోతారు. ఒక 20 సంవత్సరాల తర్వాత బయటకు వస్తే కూడా అతను ఎవరు గౌరవిస్తారు, ఎవరు అతనికి పిలిచి భోజనం పెడతారు, ఎవరు తన ఇంట్లోకి ఆహ్వానిస్తారు? పరువు పోయినట్టే కదా, వాల్యూ లేని మనిషి కింద లెక్క. ఇతనికి కూడా ఏదో ఒక శిక్ష పడుతుంది. హత్య చేశాడు అంటే పనిష్మెంట్ తీవ్రంగానే ఉంటుంది. ఉన్నప్పుడు తర్వాత ఎప్పుడైనా బయటకు వచ్చినా కూడా ఇతని మొహం ఎవరు చూస్తారు? భార్య బిడ్డలు ఉంటే ఏమో చెప్పలేం, లేకపోతే అతని మొహం ఎవరు చూడరు కదా. సో ఇప్పుడు ఈ రోజుల్లో కూడా ఇట్లా కులాలు, మతాలు, లేకపోతే మమ్మల్ని కాదని పెళ్లి చేసుకుంది ఇలాగా అనుకోవడం అనేది చాలా ఎట్లా ఉందంటే చాలా దారుణంగా, అసలు అమానుషంగా ఉంది ఈ నిర్ణయం అబ్బాయి తీసుకోవడం కానీ ఆ పని చేయడం కానీ.